ఆ కాలనీలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. దీంతో పాటు వీధి దీపాలు లేకపోవడంతో బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా విష సర్పాలు తమ ఇళ్లలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసరపుర కాలనీ 15వ వార్డు సల్మాన్పుర వీధిలో ఎటు చూసినా పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. వీధి పక్కనున్న ఓపెన్ ఫ్లాట్లలో పొదలు భయంకరంగా ఉన్నాయి. కాలనీలో వీధి దీపాలు లేకపోవడంతో బాటసారులు రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు కాలనీ వాసులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఎందుకంటే తమ ఇళ్లలోకి ఎటువైపు నుంచి ఏ విష సర్పం వచ్చి కాటు వేస్తుందోనని దినదిన గండంలాగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో సల్మాన్పుర వాసులు సమావేశమై వీధి సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మా కాలనీ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతూ డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది వార్డు కౌన్సిలర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మా సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాలనీ వాసులు. నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్ నిజమ్మా నైజం. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న విజువల్స్ చూస్తూ ఉంటే మనం సిద్దిపేటకు 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాదు, ఇది సిద్దిపేటలోని నాసర్పుర సమీపంలో ఉన్న సల్మాన్పుర అనే వీధిలోని విజువల్స్. మరి ఇక్కడ ఉన్న ఎవరైతే నివసించే వారు ఉన్నారో వారు ఈ పెరిగిన బుషెస్ వల్ల, చెట్ల వల్ల వాళ్ళ ఇళ్లలోకి విషసర్పాలు వస్తున్నాయని మున్సిపల్ ఆఫీస్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ నివాసితులు వాపోతున్నారు. దీని వెనుక నిర్లక్ష్యానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం సార్. చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మేము ఇక్కడ 15వ వార్డు సల్మాన్పుర అనే వీధిలో నివసిస్తున్నాము. ఈ ఆయిషా మస్జిద్ రోడ్కి తూర్పు వైపున ఉండేటువంటి ఏదైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఇక్కడ విపరీతమైన బుషెస్, పొదలన్నీ పెరిగి చెట్లలాగా మొత్తం ఒక అడవిలాగా తలపిస్తూ ఉన్నది. మరి అధికారులకు కూడా మేము ఒక 3 రోజుల క్రితం, అంటే 5వ తారీఖు నాడు, జూలై 5, 2024లో మున్సిపల్ కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాము, మరియు ఫొటోస్ కూడా పెట్టాము. ఇక్కడి ఎలాంటి 3 రోజులు అయినప్పటికీ కూడా ఈరోజు 4వ రోజు సండే ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా ఎన్నోసార్లు కూడా చెప్పాము అధికారులకు, కానీ ఒక్కరోజు కూడా వచ్చి ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఇది ఇక్కడ వీధి దీపాలు కూడా లేవు. ఈ 15వ వార్డు అంటారు దీన్ని, సల్మాన్పుర ఆయిషా మస్జిద్ రోడ్. ఈ మనకు మెయిన్ రోడ్కి బంగారు మైసమ్మ అనే దేవాలయం ముందటనే ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ వీధి దీపాలు కూడా లేనందున చీకట్లో ప్రజలు చాలా భయంకరంగా వాళ్ళ సర్పాలు కూడా ఇండ్లకి రావడం జరిగింది. మరి వృద్ధులైతే అసలే నడవలేకపోతున్నారు. ఇలాంటి ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా కానీ మా ఈ గల్లీని పట్టించుకోకపోవడం చాలా అధికారులకు మరి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మీ ఛానల్ ద్వారా మేము సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికైనా మరియు సంబంధిత అధికారులకు ఈ మీ NSN న్యూస్ ఛానల్ ద్వారా వారికి ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలియజేయాలని సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ 15వ వార్డు సల్మాన్పుర నియర్ టు నాసర్పుర బంగారు మైసం దగ్గర ఈ డాంబర్ రోడ్ పక్కకి ఇటు ఫ్లాట్స్ ఉన్నాయి, 2 సైడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. కానీ ఇటు సైడ్ అయినా రోడ్స్ ఉన్నాయి, అటు సైడ్ రోడ్స్ కూడా లేవు. అట్లీస్ట్ నైట్ అయితే పాములు వస్తాయా, తెల్లస్తాయని భయం వేస్తుంది. చాలామంది కూడా ఇక్కడ తాగేసి కూడా సీసాలు పెట్టేసిపోతున్నారు. దానివల్ల కూడా కొంచెం ప్రమాదం అని అనిపిస్తుంది. కొంచెం నైట్ అయితే చీకటి ఉంటుంది, వీధి దీపాలు కూడా ఉన్నాయి. అట్లా నడుచుకుంటూ పోయినా, బైక్ మీద వెళ్ళినా పంక్చర్ అవ్వడము, పాదాలకు ఏదో గాయాలు అవ్వడము ఏదో క్రమంగా జరుగుతూనే ఉన్నాయి ప్రతిసారి. చాలాసార్లు కూడా కౌన్సిలర్ కూడా చెప్పాము, ఫోన్ కూడా చేసాము, కానీ స్పందించడం లేదు. ఇలా అయితే నెక్స్ట్ దగ్గర ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక మా ఓటు మేము ఎవరికి వేయాలో వాళ్ళకి వేసేస్తాము. మా రోడ్స్లో అట్లీస్ట్ ఇక్కడ దీపాలు ప్లస్ నైట్ అయితే ఫుల్ భయం వేస్తుంది. ఇలాంటి స్పందన అనేది దగ్గర లేనే లేదు. కాబట్టి ఈ న్యూస్ ఖచ్చితంగా కౌన్సిలర్ దగ్గరికైనా, మున్సిపాలిటీ దగ్గరికైనా, ఎవరి దగ్గరికి వెళ్తే రోడ్స్ అన్నా రావాలి, లేకపోతే వీధి దీపాలన్నా అలా ఏదో ఒకటి మాకు ఇలాంటి డెవలప్మెంట్ కావాలి ఖచ్చితంగా. ఇప్పటికీ 5 years అవుతుంది, దగ్గర 4 years అవుతుంది. ఇంకో 1 year అయితే ఎలక్షన్స్ కూడా అవుతాయి. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు. ఇలా అయితే ఇలా ఖచ్చితంగా ఇది న్యూస్ వెళ్ళాలి, ఏదో ఒకటి మాకు డెవలప్మెంట్ అనేది కావాలి.